సో, 'అయ్యగారు' హిట్ కొట్టేసారనమాట. ఈ సినిమా హిట్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటి? దాంట్లో ఉన్న వేల విశేషాలేంటి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మూవీ విషయానికెళ్తే, మూవీ విషయానికెళ్తే, మూవీ విషయానికెళ్తే ఎక్కడ స్టోరీ స్పాయిల్ చేయొద్దు. చాలా మంది చాలా విధాలుగా స్టోరీనైతే స్పాయిల్ చేసిండ్రు. ఇక్కడ ఓన్లీ 'అయ్యగారి' టాలెంట్ గురించి మాత్రం మనం మాట్లాడుకుందాం. ఒక అర్థమైందిగా 'అయ్యగారి' టాలెంట్ గురించి మాత్రం మాట్లాడుకుందాం. 'అయ్యగారి' టాలెంట్ అంటే గత మూవీస్‌లో ఇప్పుడు 'అఖిల్' సినిమాలో పీక్స్‌లో ఉంటది ఆయన యాక్టింగ్ అనమాట. 'అఖిల్' సినిమా గాని, 'హల్లో' సినిమా గాని ఇలా డే బై డే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' గాని, 'హల్లో' గాని ఇలా డే బై డే మూవీస్ ఏవైతే వస్తున్నాయో బావుంటాయి. కాకపోతే ఏంటంటే వాటిలో అయ్యగారి యాక్టింగ్ ఏదైతే ఉందో కొంచెం ఓవర్ అనిపిస్తుంటదనమాట. 'అఖిల్' సినిమాలో చూసుకున్నా, ఈ టైమ్‌లో చూసుకున్నా కూడా కొంచెం అంటే నేను ఆఫ్ స్క్రీన్ చెప్తున్నా, ఆన్ స్క్రీన్ చెప్తున్నా. బయట మన ఆడియో ఫంక్షన్‌లో మాట్లాడేటప్పుడు కూడా ఇది ఇది 'ఏజెంట్' సినిమాకి కూడా మరి ఓవర్ అయిపోయిందనమాట. అయ్యగారి డైలాగ్స్ గాని, మూవీస్‌లో గాని నేను చెప్తున్నా ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ మరి కొంచెం ఓవర్ ఉంటదనమాట. ఫర్ ది ఫస్ట్ టైమ్ అయ్యగారి మూవీస్ ఏదైతే ఉందో 'లెనిన్' నేను గతంలో కూడా చెప్పినాననమాట. సినిమా రిలీజ్ కాకముందే ఒక రోజు ముందే నేను వీడియో చేశాననమాట. ఈసారి అయ్యగారు హిట్ కొట్టేసారని చెప్పి మీకు ఒకసారెళ్లి మన ఛానెల్‌లో ఒకసారెళ్లి సెర్చ్ చేయండి మీకు అర్థమైపోయిద్దనమాట. ఇప్పుడు టోటల్‌గా ఎందుకంటే నాకు అర్థమైన విషయం ఏందంటే అయ్యగారు మారిపోయిండని అర్థమైపోయిందనమాట. ఎందుకంటే అయ్యగారు ఆయన మాట్లాడే విధానం గాని, నేను చాలా ఇంటర్వ్యూస్ చూసిన. ఆయన మూవీస్‌లో కూడా తనకు కొత్త ఫ్రెష్ ఫీల్ అనమాట. తనను తను మార్చుకుండు అయ్యగారు. అఖిల్ గారికి కూడా నేను ట్యాగ్ చేసి మరీ వీడియో చేశాను అనమాట. ఈసారి హిట్ కొట్టేసాడని చెప్పి. ఎందుకంటే ఆయన కొత్తగా మారిపోయిండనమాట. గతంలో చూసుకున్నా ఆ ఓవర్ యాక్షన్ అనమాట. ఓవర్ కాన్ఫిడెన్స్ వేరు, ఓవర్ యాక్షన్ వేరు. 2 కలిపితేనే అయ్యగారనమాట. ఈ రెండిటిని అయ్యగారు చాలా వరకు పర్ఫెక్ట్‌గా లెవెల్ చేసేసుకుండు. దాన్నైతే పాత అయ్యగారిని, వకీల్ గారిని వదిలేసి ఇప్పుడు అయ్యగారని కొత్త అవతారం తెచ్చేసిండు. నాకు డెఫినెట్‌గా రిలీజ్ కాకముందే నేను హిట్ అయిపోద్దనుకున్నా. అంతకంటే ముందే నేను ఈ వీడియో కూడా చేసినాననమాట. అది మన ఛానెల్ యూట్యూబ్ ఛానెల్ ఉంది. అలాగే మన ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంది. హిట్ అయిపోద్ది సినిమా డెఫినెట్‌గా హిట్ అయిద్దన్నట్టే మాట్లాడాను. ఎందుకంటే ఆ సినిమాలో ఉన్న మ్యాజిక్ అనమాట. దాంట్లో ఉన్న కంటెంట్ చాలా మంది కూడా చాలా విధాలు మిక్స్డ్ రివ్యూస్ ఫస్ట్ అయితే చాలా మిక్స్డ్ రివ్యూస్ వచ్చినియి. కానీ నాకు ఫస్ట్ నుంచి తెలుసు సినిమా హిట్ అయిద్ది అనే విధంగా. ఎందుకంటే నేను ఫస్ట్ చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా. అయ్యగారు మారిపోయిండబ్బా! అఖిల్ నుంచి అయ్యగారిగా మారిపోయిండు. ట్రాన్స్‌ఫర్మేషన్ అయిపోయిండు. మాట్లాడే విధానం జనాలకేందంటే ఓవర్ చేసేటోళ్ళు. ఇప్పుడు ఎలాగంటే డబ్బున్న పిల్లోల్లాగా బిహేవియర్ చేస్తే ఎవ్వడికి నచ్చదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన 'రామ్ చరణ్' అన్నని తీసుకున్నా. అలా అనమాట. ఒక్కళ్ళనే చెప్తాను చాలా మంది ఉంటారు. 'రామ్ చరణ్' అన్నని తీసుకొని ఎంత ఎదిగినా ఒదిగి ఉంటే మటుకు అడాప్ట్ చేసుకుంటారనమాట. ఈళ్ళు నా వాళ్ళని చెప్పి. ఏందంటే మనల్ని ఆధిపత్యం చేస్తున్నట్టంటే మరి ఓవర్ చేశారంటే ప్రజలు ఎవరు నచ్చరు. సినిమా మూవీస్‌లో కూడా చూసుకున్నా కూడా డబ్బున్న పిల్లలు ఎలా చేస్తారు? ఆ టైపు మూవీస్ గాని, ఆ టైపు కాంట్రోవర్సీ గాని యాక్సెప్ట్ జేయరు. డెఫినెట్‌గా చెప్తున్నా అంటే 'అఖిల్' గారు ఇదివరకు అలా ఉన్నారట. అలా అని గాదు. అంటే కొంచెం జనాలతో ఫ్యాన్స్‌తో మాట్లాడే విధానం మలుచుకున్నారన్నమాట. ఇన్ని రోజులకి అయ్య గారు తనని ఇప్పుడు 'నాగ చైతన్య' గారు ఎలా మాట్లాడతారు అలా అన్నమాట. కొంచెం చానా తని యాక్టింగ్ లెవెల్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయినాయి. అంటే యాక్టింగ్ బీభత్సంగా చేస్తాడు. 'అఖిల్' మూవీ ఏదైతుందో చింపేస్తాడు. చెప్తున్నా మూవీకి ఎంత వరకు అవసరం. మరీ ఓవర్ అంటున్నా. మళ్ళీ చెప్తున్నా. ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ అంత ఓవర్ అనేది పనికిరాదన్నమాట. మూవీకి ఎలా కావాలి దానికి ఎగ్జాంపుల్ 'ఏజెంట్' అనమాట. మరి టూ మచ్ అనమాట సినిమా. ఏదైతే సినిమాలో ఎలా ఉండాలో అంతవరకే అనమాట. ఎందుకంటే గతంలో మనం సూపర్ హీరోస్ మూవీస్ వేరు. మామూలు మనకి తీసిన మూవీస్ వేరు. వాటితోటి కంపేర్ చేసుకొని మరి చానా మిక్స్డ్ రివ్యూస్ మరి టూ మచ్ మిక్స్డ్ రివ్యూస్ వచ్చినాయి 'ఏజెంట్‌కి.' ఈ మూవీకి అలా కాదనమాట. ఫస్ట్ ఏదైతే మిక్స్డ్ రివ్యూస్ వచ్చినాయో కంటెంట్ బాగుంటే ఎవరైనా యాంటీ ఫ్యాన్స్ ఉన్నవాళ్ళు ఎలా రివ్యూస్ ఇచ్చినా తక్కువ దొబ్బేస్తారనమాట. కంటెంట్ బాగుంటే మేబీ సినిమా హిట్ అయిపోద్ది. అప్పుడే 37,00,00,000 గ్రాస్ వచ్చేసింది. ఇంకా దాటిపోయిందంటే ఇంకా ముందుకొస్తూనే ఉంది. నాకది తెలిసినంత వరకైతే 80, 100,00,00,000 దగ్గర గ్రాస్ అయితే వచ్చేస్తది. 100 క్రోర్స్ మార్క్ టచ్ చేస్తాననుకుంటున్నా. 100 క్రోర్స్ కాకపోయినా మేబీ 70, 80,00,00,000 పైనే వస్తది. అదైతే నాకు స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. నువ్వింత కాన్ఫిడెంట్ సినిమా హిట్ అయినాక చెప్తున్నావు. మళ్ళీ చెప్తున్నా కదా! సినిమా హిట్ కాకముందు ఒక రోజు ముందే సినిమా రిలీజ్ కాకముందు 'అయ్యగారు' హిట్ కొట్టేస్తారని చెప్పిన. నా కాన్ఫిడెంట్ ఏంటంటే 'అయ్యగారి' యాక్టింగ్ లెవెల్స్ గాని, 'అయ్యగారి' మూవీ ట్రాన్స్‌ఫర్మేషన్ గాని, 'అయ్యగారిది' సినిమా గాని, ఈ మూవీ గురించి కూడా చాలా మిక్స్డ్ రివ్యూస్ వచ్చినియి. 'దసరా' సినిమా అంటారు. ఏదో 'పెద్ది', 'పుష్ప' అని మొత్తం మిక్స్డ్ కాపీ అంటారు. కాకపోతే దీంట్లో ట్విస్టులు సినిమాలో మెయిన్ హైలైట్ అయిన ట్విస్టులు బాగుంటాయి. హీరో ట్రాన్స్‌ఫర్మేషన్ బావుంటది. హీరోయిన్ గాని వీళ్ళందరికి హిట్ అవసరం హీరోకి, హీరోయిన్‌కి. పర్ఫెక్ట్ మూవీకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అలాగే నాగవంశి గారికి గాని, అన్నపూర్ణ సురేష్ వీళ్ళందరికి హిట్ అవసరం. వాళ్ళు చాలా కసితో చేసిర్రనమాట. ఆ సినిమానే 'లెనిన్' బాగుంటది. ఒకసారి ఎళ్లి చూడండి. ఎవరి ట్విస్ట్ పదిసార్లు చెప్తున్నా కదా! ఈ మూవీ ఎక్కడ స్టోరీ స్పాయిల్ చేయకూడదు. ఒక చిన్న ట్విస్ట్ అర్థమైనా కూడా సినిమా అంతా స్పాయిల్ అయిపోద్దనమాట. చానా బావుంది. నాకు తెలిసి 'అఖిల్' గారు అంటే మీ ఫ్యాన్స్ ఎవరు తప్పు అనుకోవద్దు. ఇప్పటి నుంచి మనం కొత్త అయ్య గారిని చూస్తున్నామంట. 'అఖిల్' పేరుని పక్కన పెట్టేసి అయ్య గారిని చూస్తాం. డెఫినెట్‌గా చెప్తాను. అయ్యగారి పదం ఏదైతే ఉందో 'జై బాలయ్య' అనే నిదానానికి ఇక్కడ 'జై బాలయ్య' అంటే ఆల్‌మోస్ట్ ఆ లెవెల్‌లో రీచ్ అయ్యే ఒక బ్రాండ్ వాల్యూమ్ ఏదైతే ఉందో అది అయ్యగారు మాత్రం డెఫినెట్‌గా ఫ్యూచర్‌లో అయ్యగారు అనే బ్రాండ్ వాల్యూమ్ డెఫినెట్‌గా ఒక రేంజ్‌లో ఉంటది. నేను ఇదైతే కన్ఫర్మ్‌గా చెప్పగలుగుతా. నేను ఫస్ట్ నుంచి కూడా ఇంత ఓవర్‌గా మాట్లాడదలుచుకోలేదు. ఫస్ట్ మాట్లాడితే మరి ఓవర్ అయిపోద్దని చెప్పి దాంట్లో చాలా స్వీట్ అండ్ షార్ట్‌గా అయ్యగారు హిట్ కొట్టేసారు. తర్వాత మనం సినిమా గురించి మాట్లాడుకుందాం అని చెప్పి వెయిట్ చేసి ఇప్పుడు మీ ముందుకు 2 డేస్ తర్వాత వచ్చానన్నమాట. మళ్ళీ చెప్తున్నా కదా! 'జై బాలయ్య' నినాదం అయితే ఎలా ఉందో అయ్యగారు అనే వాల్యూమ్ గూడా ఆ రేంజ్‌లో బేస్ అవ్వడానికి అది త్వరలోనే మనం చూస్తామనమాట. ఎందుకంటే అయ్యగారు మారిపోయినప్పుడు సారీ 'అఖిల్' గారు మారిపోయి అయ్యగారుగా వచ్చేసేటప్పుడు.
ఈసారి డెఫినిట్‌గా మనం ఆయన నుంచి ఒక కొత్త ఫ్రెష్ ఫీల్ అయితే మనం ఫీల్ అవుతాం. ఆయన మాట్లాడే విధానం గాని జనాలు ఓన్ చేసుకుంటారు ఎప్పటినుంచి ఆయన్ని. ఆయన మూవీస్‌లో కూడా చాలా వరకు యాక్టింగ్ లెవెల్స్ చెప్తున్నా కదా! మరీ ఓవర్ కాకుండా ఆయన బ్యాలెన్స్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా. నేను చాలా వరకు ఏందంటే చాలా ఇంటర్వ్యూ రివ్యూస్‌లో గాని నా పర్సనల్ ఒపీనియన్ చెప్తుంటానన్నమాట. మూవీ ఏదైతుందో చాలా మూవీ స్టోరీని పక్కన పెట్టి వాళ్ళ యాక్టింగ్ గురించి గాని డిఫరెంట్‌గా మాట్లాడుకోవడం అయితే మన హాబీ అన్నట్టు. మీకైతే ఎలా అనిపించింది 'లెనిన్' మూవీ? డెఫినిట్‌గా కామెంట్ చేయండి. ఎక్కడ కామెంట్‌లో మటుకు స్పాయిల్ చేయొద్దు. బట్ ట్విస్ట్‌లు మటుకు స్పాయిల్ చేయొద్దు. ఈ సినిమాకి మెయిన్ హైలైటే ట్విస్టులు. సినిమాకి మెయిన్ హైలైటే ట్విస్టులు మాత్రం. సినిమా డెఫినిట్‌గా బావుంది. ఒకసారి ఎళ్లి లుక్ ఎయ్యండి. వీకెండ్‌లో బాగా చూడండి. వీకెండ్ అయిపోయినా కూడా చూడండి. చూడాలనుకున్న మళ్ళీ మళ్ళీ చూడండి. నచ్చిన వాళ్ళు మళ్ళీ చూడండి అబ్బా! సినిమా బాగుంది. అయ్యగారు కొత్తగా చూస్తాం మనం. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకి ఆయన యాక్టింగ్ సినిమాకి ఎంత అవసరం అదే ఆర్డర్‌లో ఉంది సినిమా. నాకైతే బాగా అనిపించింది. మళ్ళీ చెప్తున్నా 'జై బాలయ్య' నినాదం ఎలాగైతుందో ఈ వాల్యూమ్ అయ్యగారైన వాల్యూమ్ అక్కడికొచ్చే ఛాయిస్ అయితే చానా ఉన్నాయి. ఓకే. మీకు అర్థమైంది కదా! తెలిసిందే కదా! 'అక్కినేని' ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్‌గా కామెంట్ చేయండి. ఇక్కడ ఎవరు బ్యాడ్ కామెంట్ చేయొద్దు. నా పర్సనల్ ఒపీనియన్. అలాగే అయ్య గారి ఫ్యూచర్ గురించి అయితే నాకైతే అర్థమైపోయిందబ్బా! ఈసారి 'జై బాలయ్య' అయ్యగారు. అయ్యగారే నంబర్ 1 అర్థమైంది కదా! అయ్యగారే నంబర్ 1.